కడప జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి పులివెందుల, రెండోది ఒంటిమిట్ట. ఈ 2 స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. టీడీపీ తరపున పులివెందుల నుంచి జడ్పీటీసీగా బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలో నిలిచారు. వైసీపీ తరపున చనిపోయిన అభ్యర్థి భార్యకు అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో గెలిపించేందుకు సీఎం రమేష్ రంగంలోకి దిగారు. పులివెందుల నియోజకవర్గంలో జరిగే జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని సీఎం రమేష్ ధీమాగా ఉన్నారు. కూటమి తరపున బీటెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతారెడ్డి గారి గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు. చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం జమ్మలమడుగు వెళ్లారు. అక్కడ వైఎస్ కుటుంబానికి చెందిన కొంతమంది నేతలు టీడీపీలో చేరారు. 2 జడ్పీటీసీల్లో గెలుపు కోసం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. వైఎస్ కుటుంబీకులు ఇప్పుడు ఏకతాటి మీద లేరు. కాంగ్రెస్ పార్టీ తరపున కూడా షర్మిల అనుచరుడు ఒకరు పోటీకి దిగారు. ఒంటిమిట్ట మీద రాజకీయ పార్టీల దృష్టి తక్కువగా ఉన్నప్పటికీ స్థానిక నేతలు మాత్రం హోరాహోరీగా పోరాడుతున్నారు. పులివెందులలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా హవా మాత్రం వైఎస్ కుటుంబానిదే ఉండేది. కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. జగన్ రెడ్డిని నమ్ముకుంటే బాగుపడేది లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆయనకు గుడ్ బై చెప్పేసి వేరే దారి చూసుకుంటున్నారు. దుష్యంత్ రెడ్డి అనే ఒక నేత ఇప్పటికే టీడీపీకి పనిచేస్తున్నారు. అధికారికంగా ఇంకా పార్టీలో చేరలేదు. వైఎస్ కుటుంబానికి పనిచేసే పరిస్థితుల్లో లేదు. అవినాష్ రెడ్డి ఈ ఎన్నికలను సవాలుగా తీసుకొని పనిచేసుకుంటున్నారు. తేడా వస్తే జగన్ పరిస్థితి ఊహించలేనంత దారుణంగా దిగజారిపోతుందేమోనని అందరూ అనుకుంటున్నారు.